5 డిమాండ్లతో ఇంటింట తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ న్యాయబద్ధమైనటువంటి మా డిమాండ్లను పరిష్కరించాలని, ప్రజలను సహకరించాలని ప్రార్థిస్తూ కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ అల్లు రమణారావు యాదవ్, మహిళా కో కన్వీనర్ అనుపమ యాదవ్, విశాఖ జిల్లా నాయకులు బొట్ట కోటేశ్వరరావు, పల్ల వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మాకు ఈ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మాకు ఇచ్చిన ఈ బరువు బాధ్యతలు లైక్ ఈ బీసీ సీమ గడిచిన తర్వాత ఈ 5 డిమాండ్లు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో అది కంప్లీట్ చేయడానికి చెప్పారు. బట్ ఇప్పుడు దాకా కూటమి ప్రభుత్వం నిద్రపోతుంది అనుకుంటా. కూటమి ప్రభుత్వం బీసీలు అంటే ఏదో అనుకుంటారు. బీసీలో ఓట్లు ఇప్పటిదాకా తీసుకున్నారు. బీసీ ఓట్లు వాళ్ళ సీట్లు ఇప్పుడు దాకా అయింది. కానీ ఇప్పుడు దాకా బోడే రామచంద్ర యాదవ్ పెట్టిన ఈ 5 షరతులు, ఈ 5 డిమాండ్లు వాళ్ళు ఎందుకు స్పందించడం లేదా అంటే తెలియట్లేదు. కానీ ఇప్పుడు ఈ 5 డిమాండ్లు మాత్రం అవపోతాయి. 31వ తారీఖు మాత్రం డెడ్ లైన్. 31 తర్వాత వచ్చే నెల 11వ తారీఖుని దీని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే బీసీలు అంటే అది చీప్ ఉన్నారని మీకు ఓట్ల ముందు మాత్రం ఇవి చేస్తాం, అవి చేస్తాం, అవి చేస్తాం, ఇన్ని పెద్ద కబుర్లు ఆడతారే. ఈ రోజు మేము ఓన్గా మేము 5 డిమాండ్లు అడుగుతుంటే మీరు నిద్రపోతున్నారా? మీరు లేకలే ఇంకా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, బీసీలు అంటే మీకు ఎందుకు అంత చులకన? మీకు ఒకటి చెప్తున్నాం సార్, రిక్వెస్టింగ్ మేనర్లో ఈ 31వ తారీఖు ఇంకా 2 or 3 days డెడ్ లైన్. మీరు మా ఇచ్చిన డిమాండ్లు కంప్లీట్ చేస్తే ఓకే. దీని మాత్రం అదర్వైజ్ క్వశ్చన్ మార్క్. దీన్ని మాత్రం చాలా భారీగా ఉంటుంది దీని పరిణామం. థ్యాంక్ యూ సో మచ్.